ఒక వ్యక్తికి మరణం సంభవించినప్పుడు సింహం అంత్యక్రియలకు అటెండ్ కావటం మీరెక్కడైనా చూసారా? సర్వసాధారణంగా మనకు పెంపుడు జంతువులుంటాయి. డాగ్స్ కావచ్చు, క్యాట్స్ కావచ్చు, గుర్రాలు కావచ్చు, కొంతమందికి మంకీస్ కూడా ఉంటాయి. సర్వసాధారణంగా ఎప్పుడైతే వీరి యొక్క ఓనర్స్ చనిపోతారో, ఈ జంతువులు వారి యొక్క సంతాపాన్ని ప్రకటిస్తాయి. అవి వాటి యొక్క బాధను వ్యక్తపరుస్తాయి. మీరు పిక్చర్‌లో చూస్తున్నట్టుగా గుర్రాలు కావచ్చు, మంకీస్ కావచ్చు, ఎస్పెషల్‌గా మానవుడికి చాలా దగ్గరగా అనుబంధంగా ఉండేటివి పెంపుడు కుక్కలు. ఇవి తన ఓనర్ చనిపోయినప్పుడు చాలా విపరీతంగా బాధను వ్యక్తపరుస్తాయి. ఇక మన ఇండియాలో అయితే మనకు పెంపుడు అంటే ఆవులు. వీటిని ఎక్కువగా మనం గోమాతగా పిలుస్తాం. ఈ కొన్ని సందర్భాలలో ఈ గోమాతలు ఎంత బాధను ఇప్పుడు నేను చెప్పబోయే కథలో ఒక సింహం ఆ వ్యక్తి చనిపోయినప్పుడు అంత్యక్రియలు తుది నుంచి చివరి వరకు అయిపోయేంత వరకు ఉన్నది. ఆ స్టోరీ ఏంటో చూద్దామండి. ఈ స్టోరీ మనకు కావాలంటే మనం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాలి. సౌత్ ఆఫ్రికాలోని ఒక టాంజానియా దేశం అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటాను. సౌత్ ఆఫ్రికాలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ టాంజానియా దేశం అనేది చాలా బిగ్ ఫారెస్ట్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనం సఫారీకి వెళ్తారు చూడండి, అలాగే ఈ యొక్క ఫారెస్ట్లో కొంతమంది రేంజర్స్ ఉంటారు. ఈ రేంజర్స్ యొక్క డ్యూటీ ఏంటంటే ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి జంతువులని వేటగాళ్ళ నుంచి కాపాడాలి. అలాగే ఈ యొక్క ఫారెస్ట్లో మిఖాండే అనే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి 50 సంవత్సరాల వరకు ఆ ఫారెస్ట్కు ఆయన సర్వీస్ చేశాడు. ఈ ఫారెస్ట్కు ఆయన రేంజర్గా ఉన్నటువంటి కాలంలో ఆయన జంతువులకి ఏమైనా గాయాలయ్యాయా, వేటగాళ్ళ నుంచి ఏమైనా బారిన పడ్డాయా, ఇవన్నీ కూడా చూసుకుంటాడు. సో జంతువులకి ఏమైనా గాయమైతే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వటం తనే చేస్తాడు. అంటే జంతువులతో ఆయనకు అనుబంధం అలా పెరిగిపోయింది. అతన్ని చూస్తే ఆ ఫారెస్ట్లో ఏ జంతువులు కూడా అతన్ని అటాక్ చేయవు. ఆయన ఒక జంతు ప్రేమికుడు. ఆ ఆఫ్రికా ఖండంలో, ఆ టాంజానియా దేశంలో ఆయన మంచి పేరును సంపాదించుకున్నాడు అన్నట్టు. ఈయన ఎస్పెషల్గా ఈ వృద్ధాపంలో ఉన్నటువంటి జంతువుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. సో ఈయన 50 సంవత్సరాలు గడిపిన తర్వాత ఆయనకు రిటైర్మెంట్ వచ్చేసింది. ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళడం ప్రారంభించాడు. ఎందుకంటే అన్ని సంవత్సరాల అనుబంధం కదండి. సో ఆ రకంగా ఆయన రిటైర్ కాకముందుకు ఒక రైనోకు గాయమైతే దానికి ట్రీట్ చేశాడు. సో ఈయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫారెస్ట్కి వెళ్ళేసేసి ఆయన రైనో ఎక్కడుందో వెతుకుతున్నాడు. తనకు తెలుసు ఆ రైనో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. సో అక్కడ వెళ్తున్నటువంటి సందర్భంలో టెంపరేచర్స్ తెలుసు కదా, 40 డిగ్రీలు మినిమం ఉంటుంది అక్కడ. ఆ కారులో కూడా కారు అంతా వేడిగా ఉంది. అయినప్పుడు కూడా ఆయన ఆ రైనో కోసం వెళ్ళాడు. రైనో ఎక్కడుందో కనిపెట్టాడు. అది కారు నుంచి దిగేసేసేసి రైనో వైపు నడుస్తున్నాడు. ఈ నడుస్తున్నటువంటి క్రమంలో ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చినట్టుంది, కింద పడిపోయాడు. ఇలా పడిపోగానే పక్కనే జిరాఫీలకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి అతని యొక్క అసిస్టెంట్స్, ఆయన పేర్లు, ఒకరి పేరు మూసా, ఒకరి పేరు అలేజా, వీళ్ళిద్దరూ వెంటనే పరుగున వచ్చేసేసి మెఖాండకు ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. అంటే వెంటనే వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ దారిలో ఉంది. వీళ్ళు మెఖాండో మీరు ఉండాలి, వినిపిస్తుందా, మీరు బ్రతికి ఉండాలి, వినిపిస్తుందా అంటూ తన చెవులో అనడం ప్రారంభించారు.
సో, ఇంతలోనే అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్‌లో వాళ్ళు తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు సర్వవిధాలుగా ప్రయత్నించారు. కానీ చివరికి చెప్పిందేంటంటే తనకు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే అతను శ్వాస పూర్తిగా ఆగిపోయిందని చెప్పారు. సో, ఇప్పుడు ఆ ఫారెస్ట్‌కి సంబంధించినటువంటి స్టాఫ్, సిబ్బంది, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కలిసేసేసి ఆయనకు ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. ఆయన కుటుంబ వ్యక్తులుగా నమ్ముతాడు కాబట్టి, ఆయన యొక్క పార్థివ శరీరాన్ని ఇంటికి పంపించకుండా అదే ఫారెస్ట్‌లో ఖననం చేయాలనేసేసి వాళ్ళు నిర్ణయించి, అతని పార్థివ శరీరాన్ని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు ఓపెన్‌గా. అందరూ వచ్చేసేసి వాళ్ళ యొక్క కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు అతనికి. సో, ఇంతలో ఒక పొదల నుంచి సింహం అరుస్తూ, గాండ్రిస్తూ ఈ యొక్క పార్థివ శరీరం పైన వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసేసి కాస్త భయపడి కొంచెం వెనకకెళ్ళిపోయారు. ఇతని అసిస్టెంట్సు ఈ శవం దగ్గరలోనే ఉన్నారు. వాళ్ళు కూడా కాస్త వెనకకెళ్ళారు. ఈ సింహం గాండ్రిస్తూ ఎంతమంది ఉన్నా కూడా ఎవ్వరిని కూడా హానిపరచకుండా స్ట్రెయిట్‌గా ఈ మెకండో పార్థివ శరీరం దగ్గరికి వచ్చేసేసి, మన హిందూ సాంప్రదాయంలో శరీరం చుట్టూ మనం ఎన్ని రౌండ్లు కొడతాం? అంటే అన్ని రౌండ్లు అని కొట్టలేదు కానీ, ఆ శరీరం చుట్టూ అలా తిరిగేసేసి, చివరికి పాదాల దగ్గరికి వచ్చేసేసి తన బాధను వ్యక్తపరుస్తూ ఆకాశంలో అరుపులు, అంటే ఆకాశం వైపు చూస్తూ అది అరుస్తూ ఉంది. ఇదేంటో ఇదొక హిందూ సాంప్రదాయంగా కనిపించేసింది నాకు. ఆ సింహాన్ని చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. అండ్ ఇతని అసిస్టెంట్స్ ఎలీషా అండ్ మూసా వీళ్ళిద్దరికీ తెలిసింది. సింహాన్ని గత 15 సంవత్సరాల ముందు ఒక వేటగాడి గాయానికి బలైపోయిందని వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే సింహం యొక్క కడుపు పైన ట్రీట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళకు మచ్చలు ఉన్నాయన్నట్టు. ఇంకా 15 సంవత్సరాల క్రితం ఆ సింహం గాయాల పడినప్పుడు ఈ మెకండో అతను ఆ సింహాన్ని తన దగ్గరగా తీసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చి పూర్తిగా నయమయ్యేంత వరకు దాని దగ్గరికి ఉంచుకొని దానికి పూర్తిగా నయమైన తర్వాతనే తిరిగి అతను ఫారెస్ట్లో వదిలేశాడు. ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ వలన ఆ సింహం అతను బాగా గుర్తుంచుకుంది. అయితే విషయం ఏంటంటే ఇది ఎలీషాకు మూసాకు తెలిసింది అన్నట్టు. ఓహో, ఇది ఈ సింహం అప్పటిది అనేసి. మెకండో చనిపోయిన తర్వాత సింహాలకు ఎవరు చెప్తారండి? మరి దానికి ఎలా తెలిసిందో తెలియదు. అసలు మామూలుగా ఆలోచిస్తే కనుక దేవుడేమైనా చెప్పాడేమో అనేసి. అందుకనే ఆ సింహం ఈయన చనిపోయిన తర్వాత అది అలా అడవిల నుంచి ఎవరిని గాయపరచకుండా వచ్చేసేసింది. నిజంగా అసలుకు ఆ సింహము అంత్యక్రియలు అయిపోయేంత వరకు, అంటే ఆ పార్థివ శరీరాన్ని ఖననం చేసేంత వరకు ఆ సింహం అక్కడే ఉంది. ఎవరిని కూడా ఏమనలేదు. అందరితో పాటు అందరూ కలిసిపోయేది ఆ సింహం. ఖననం చేసిన తర్వాత అందరూ కూడా పూలు ఆ సమాధి పైన పెట్టేసేసి మెల్లమెల్లగా అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ సింహం మాత్రం వెళ్ళకుండా సూర్యాస్తమయం వరకు అక్కడే ఉండిపోయింది. ఆ పార్థివ అది ఖననం చేసినటువంటి ప్రదేశంలోనే అది ఉండిపోయింది. అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి ఆ సింహం అక్కడే ఉంది. ఆ సింహం ఒక్కరోజు కాదండి, వరుసగా కొన్ని రోజుల వరకు అది వస్తూ ఉంది, వెళ్తూ ఉంది, వస్తూ ఉంది, వెళ్తూ ఉంది. అంటే నాకు ఒకటి, మన హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని 3వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఏదో చేస్తారు కదా, అలా ఏమైనా చేసిందేమో. అంటే అది పార్థివ శరీరం చుట్టూ తిరగటం, పాదాల దగ్గరికి వచ్చేసేసి ఆకాశం వైపు చూస్తూ బాధగా అరవటం, ఖననం అయిపోయిన తర్వాత అది కొన్ని రోజుల వరకు అక్కడే ఉండటం, ఇదంతా చూస్తే నాకు అనిపిస్తుంది ఏదో హిందూ సాంప్రదాయం దానికి ఏమైనా తెలిసేమో ఏంటో అనేసి. చూడండి, ఇక్కడ క్రూరమైన జంతువు అంటారు, కానీ
ఆ క్రూరమైన జంతువులకు కూడా ఒక మనసు ఉంటుంది, ఒక హృదయం ఉంటుందనేసేసి ఇది ఇదంతా ఈ యొక్క సింహం యొక్క జీవితం గురించి మనకు చదివితే తెలుస్తుంది. అంటే మెక్కండకు సింహానికి అంత బంధం ఉంది. సో ఈ మూస ఎలీజా చెప్పేదాన్ని బట్టి ఈయన అడవికి వెళ్తాడు, అన్ని రౌండ్స్ కొడతాడు, ఆయన సింహాన్ని ఎక్కడో ఒకడ ఖచ్చితంగా కలిసి వచ్చానని చెప్తుంటాడు అనేసి వాళ్ళు చెప్పారు. అంటే మెక్కండకు ఎంత ప్రేమ ఉంది జంతువుల పైన అనేసి సౌత్ ఆఫ్రికాకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఈ న్యూస్. ఇది ఇప్పుడిప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. సో ఈ సింహము యొక్క ప్రేమ చూస్తే కనుక జంతువులకి ఎంత హృదయం ఉంటుంది, ఎంత కఠినమైనటువంటి క్రూరమైనటువంటి జంతువు అయినప్పుడు కూడా ఒక మనిషి తనకు సహాయం చేస్తే రుణాన్ని ఎలా తీర్చుకుంటుందో చూడండి ఒకసారి. కన్నీటి వీడ్కోలు పలికిందంటే, అంత్యక్రియల వరకు పూర్తిగా అక్కడి వరకు ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు అండి. దాన్ని వేటాడడం దాని నైజం, మాంసం తినటం దాని యొక్క నైజం అది. అంతేగాని మనుషుల మీద అది అటాక్ చేసి అది చేస్తుందని కాదు, వాటికి కూడా ప్రేమ ఉంటుంది. ఎన్నో జంతువులు ఉంటాయండి ఈ యొక్క భూమి మీద, అన్నిటికీ ప్రేమ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రేమను కొన్ని రకాల రూపంలో ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాయి. మనం పెంపుడు జంతువుల్లో బాగా చూస్తాం, కానీ క్రూరమృగాలలో కూడా ఇలాంటి ప్రేమ ఉందనేసి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలిసేటట్టుగా ఈ సింహం, ఈ మెకాండో స్టోరీ అనేది ఇప్పుడే ప్రపంచానికి తెలిసిందండి.